ఓకే, అందరికి అవసరమైన ధనం గురించి చెప్తున్నాను ఇవాళ, రాసుకోండి. కావాలొద్దా? కావాలొద్దా? వద్దన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వద్దన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తరమ్మ? ధనం ఇదం జగత్. ఓకే. ఓకే, ముందుగా మన అందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, ఓకే, ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్పుకుంటున్నాం. ఏంటి అంటే ధనం గురించి తెలుసుకుందాం. అసలు ధనం అంటే ఏంటి? సంపద. సంపద అంటే ఏంటి? మనం ఇక్కడ ఈ భూలోకంలోకి వచ్చాక ఆత్మలోకాల్లో ధనం లేదు, ఏమీ లేదు, అన్ని ఓకే. కానీ ఈ భూలోకంలో మనం జీవించాలంటే కంపల్సరీ కావాల్సింది ఏంటంటే సంపద కావాలి కంపల్సరీ. మనం ఏం లేకపోయినా నివసించగలం, కానీ ఫస్ట్ ఏంటంటే మనకు శ్వాస ఉన్నా, ఇల్లు ఉన్నా, మనకి తినడానికి ఫుడ్ ఉన్నా సరే కావాల్సింది కంపల్సరీ కూడా, అన్నిటికి దేనికైనా సరే కావాల్సింది సంపద కావాలి. సంపద ఎలా వస్తుంది? సంపద ఎలా వస్తుంది అంటే మనం జాబ్స్ చేయొచ్చు, లేకపోతే బిజినెస్లు చేయొచ్చు, లేకపోతే మనకి ఇల్లు అద్దెకుంటే తెచ్చుకుంటూ వస్తే ఏదో రకంగా సంపద అయితే వస్తుంది. కానీ పర్టికులర్ గా చాలా మంది ప్రాబ్లం ఏంటంటే సంపద మేము ఎంత సంపాదించుకుని ఉండట్లేదు, ఖర్చు అయిపోతుంది, లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తుంటే రావట్లేదు, అది ఇది అని చాలా ఉంది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే, మూల కారణం ఏంటి? మనకి తెలిసి తెలియని వయసులో ఎవరికైనా ఎక్కువగా ధనం ఉంటే వాళ్ళ డబ్బున్న పొగరుతో మాట్లాడుతున్నారన్న మాటలు కానీ, వాళ్ళు ఎక్కువ దాన ధర్మాలు చేస్తుంటే ఆడికి ఉందని చెప్పి గొప్ప కోసం దాన ధర్మాలు చేస్తున్నారన్న మనం అనుకున్న మాటలు కానీ, లేకపోతే వాడికి ఊరికనే వచ్చేసింది, నిజంగా సంపాదిస్తుంది కష్టపడి, ఏదో ఊరికనే వచ్చేసింది అందుకే పంచిపెట్టేస్తున్నాడని అంటాం. కానీ సంపద అన్న మాటకి ఏంటంటే మనీ, సంపద, డబ్బు ఏదైనా సరే ఆ వస్తువు పట్ల మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ భావనలన్నీ కూడా మనలో సరి చేసుకోవాలి ఫస్ట్. అప్పుడు మాత్రమే మనకి సంపద దగ్గర ఉంటుంది. దానికి కొన్ని టిప్స్ చెప్తా. ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు ఒకరోజు డబ్బులు పడ్డాయి, 1,00,000 అకౌంట్ లో పడ్డాయి. 1,00,000 అకౌంట్ లో పడితే మనకున్న అలవాటు ఏంటంటే ఆ 1,00,000 తీసుకెళ్ళిపోయి మనం ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాం ఆ గంటలోనే. మళ్ళీ మనం ఏమంటారంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాం, మన దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయండి, అందుకే నేను ఇచ్చేసానండి, నా అంత సిన్సియర్ ఎవరు లేరండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తాం. అలా చేయొద్దు. 1,00,000 వస్తే శుభ్రంగా బ్యాంక్ వెళ్ళండి, ఆ డబ్బులు విత్డ్రా చేసుకోండి, శుభ్రంగా తెచ్చుకోండి, మంచిగా బీరువాలో పెట్టుకోండి, చూసుకోండి ఫస్ట్. ఆ డబ్బు ఒక చూడండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, ఈ రోజు నాకు ఇంత ధనం ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మనీకి అయితే మనీ, డియర్ మనీ అని చెప్పుకోవాలి. దాన్ని చూడాలి, కళ్ళతో చూడాలి. 1,00,000 వచ్చినట్టు దాన్ని చూసి ఆనందపడాలి. ఎలాగంటే ఒక చిన్న పిల్లోని ఎత్తుకున్నప్పుడు ఎంత ఆనందపడతారో అంత ఆనందపడి, నువ్వు నా దగ్గరికి ఈ రోజు వచ్చినందుకు నేను సంతోషపడుతున్నాను, ఎంతో ప్రేమగా వచ్చావు నువ్వు, ఐ లవ్ యూ అని చెప్పి శుభ్రంగా తీసుకెళ్ళి మంచిగా బీరువాలో పెట్టుకోండి. మీకు ఎక్కువ టైం ఉందంటే 2 రోజులు 3 రోజులు బీరువాలో పెట్టుకుని మంచి ప్లేస్ లో పెట్టి మంచిగా పెట్టుకుని, ఆ తర్వాత మీరు బీరువా డబ్బులు పెట్టుకునే ప్రదేశము ఎంతో నీట్ గా ఉండాలి. చిన్న బాక్స్ లాంటి దాన్ని పెట్టుకుని దాంట్లో ఒక పచ్చ కర్పూరం ఉంటుంది, మంచిగా స్మెల్ వస్తుంటది, అటువంటి కింద వేసి మంచి స్మెల్ వచ్చే చోట ఆ డబ్బులు తీసుకెళ్లి ఎంతో పవిత్రంగా పెట్టండి. ఆ బీరువా, డబ్బులు పెట్టిన బీరువా స్నానం చేయకుండా ముట్టుకోవద్దు. స్నానం చేసిన తర్వాత ఆ ధనాన్ని ముట్టుకోండి. ధనాన్ని స్నానం చేయకుండా ముట్టుకోవద్దు. ఓకే, చేతితో డబ్బులు ఖర్చు పెడుతూ నేర్చుకోండి. ఫోన్ పేలు, గూగుల్ పేలు తగ్గించేసి చేతితో డబ్బులు ఖర్చు పెడతాం. ఓకే, ఎలా ఖర్చు పెట్టాలి? ఒక 500 పెట్టి మీరు కూరగాయలు కొనుక్కుంటాకి వెళ్ళారు, 500 నోటు ఇచ్చేటప్పుడు ఏం చెప్పాలి? ఎంతో ప్రేమగా నిన్ను, నాకు కూరగాయలు కొనుక్కుంటాకి నేను బయటికి పంపిస్తున్నాను, అంతే ప్రేమగా నువ్వు రావాలని చెప్పి
థ్యాంక్ యూ చెప్పి ఇవ్వాలి. అది మళ్ళీ ఇచ్చింది కూడా ఎలా పడతా నోట్లో పెట్టుకుని మంచిగా పెట్టుకుని థ్యాంక్ యూ అని చెప్పి జోలో పెట్టుకో రావాలి. ఈ బేసిక్ గా ఈ మాత్రం ఫాలో అవుతూ ఉంటే ధనలక్ష్మి, సంపద అనుకోండి, ధనలక్ష్మి అనుకోండి, ఏదైనా సరే మీ దగ్గర నిలబడుతుంది. చాలా మంది ఈ విషయం తెలియక పర్సుల్లో డబ్బులు పెడతారు, మర్చిపోతారు. ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెడతారు, మర్చిపోతారు. మీరు మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు, మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు అనుకో, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోతే మీరు ఏం చేస్తారు? వెంటనే వచ్చేస్తాం. ఇక్కడ ధనలక్ష్మి అన్న ఆవిడ మన ఇంటికి వస్తున్నప్పుడు మనం ఎక్కడ రెస్పెక్ట్ ఇస్తాం? ఎక్కడ పడితే అక్కడ డబ్బులు వేసేసి, ఎక్కడ పడితే అక్కడ చిల్లర వేసేస్తారు, ఎక్కడ పడితే అక్కడ నోట్లు ఉంటాయి, ఇంట్లో ఎక్కడ నెత్తిన డబ్బులు ఉంటాయి. రెస్పెక్ట్ ఎక్కడ ఉంది అక్కడ? రెస్పెక్ట్ ఇవ్వాలి. ధనం మీరు మార్వాడి షాపులకు వెళ్ళినప్పుడు కస్టమర్ గడి అయిపోయిన తర్వాత బిల్ డబ్బులు ఇచ్చిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటాడు. ఆ లాజిక్ ఎవరికి చెప్తున్నాడు? థ్యాంక్ యూ మనకి చెప్తున్నాడు, మనం ఫీల్ అవుతున్నావా? థ్యాంక్ యూ యూనివర్స్, ఈ రోజు ఇంత కస్టమర్ ని పంపించి నాకు ఇంత బిల్ చేసావు, థ్యాంక్ యూ యూనివర్స్. నా దగ్గరికి వచ్చిన థ్యాంక్ యూ అని చెప్పి మనం ఏమనుకుంటామంటే, అబ్బా అలాగే నా మొహం చూసేటట్టుగా థ్యాంక్ యూ చెప్పాడు అబ్బా అని మనం ఫీల్ అవుతాం. కానీ అది యూనివర్స్ చెప్తాడు థ్యాంక్ యూ. అది బిజినెస్ యొక్క టాక్టిక్స్. అలాగే ఏంటంటే సంపద అన్నది ఎప్పుడు కూడా ఎలాగా మనం ఎప్పుడైతే పవిత్రంగా చూసామో ఆ రోజు మాత్రమే మన దగ్గర ఉంటుంది. ఓకే, ఇది సంపదను ఎలా కాపాడుకోవాలంటే మన దగ్గరికి వచ్చి సంపదను ఎలా కాపాడుకోవాలి. ఓకే. తర్వాత ఇంకో లాజిక్ ఉంటుంది. ఇంకో లాజిక్ ఏంటంటే కొంతమంది ఇంట్రెస్ట్ కో లేకపోతే దేనికో డబ్బులు వేరే బయట వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇంట్రెస్ట్ కావాలో దేనికో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇచ్చే వరకు బాగానే ఉంటది. ఒక నెల 2 నెలలు వచ్చిన తర్వాత మూడో నెల స్టార్ట్ అవుతుంది. ఆడేమో ఇంట్రెస్ట్ ఇవ్వడు, ఏమి ఇవ్వడు. తర్వాత వీళ్ళకి చేతి అంటే నువ్వు ఇస్తావా, అసలు నీకు ఇచ్చే ఉద్దేశం ఉందా? ఇటువంటి మాటలు మానేయండి ఫస్ట్. నువ్వు ఎప్పుడు ఇస్తావు అని చెప్పి అడిగి డబ్బులు తీసుకోవాలి. కానీ నువ్వు ఇస్తావా, నీకు ఇచ్చే నమ్మకం లేదు, అది లేదు ఇది లేదు అంటే ఆడికి నిజంగా ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇవ్వడు ఫస్ట్. ఇటువంటి నెగిటివ్ మాటలు మాట్లాడండి మానేయండి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మంగళవారం నాడు, శుక్రవారం నాడు ధనలక్ష్మిని ఎక్కువగా అమావాస్య రోజున బయటికి పంపించకుండా, మంగళవారం నాడు శుక్రవారం పంపించకుండా, ఆ రోజు వరకు ఏమైనా మీరు పేమెంట్ చేయాల్సి వస్తే క్యాష్ డబ్బు రూపంలో కాకుండా ఏ గూగుల్ పేలో ఫోన్ పేలో చేసుకోండి. కానీ ఆ రోజు మాత్రం ఎక్కువగా డబ్బులు బయటకు పంపించకుండా చూసుకోండి. ధనలక్ష్మి బయటకు పంపించదు. ఒక రోజు ఆగిస్తా అని చెప్పి మన్నాడు ఇచ్చుకోండి. స్నానం చేయకుండా ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, స్నానం చేయకుండా డబ్బులు తీసుకోవద్దు. ఫస్ట్ కండిషన్. బీరువాకు తాళం చేయి కూడా ముట్టుకోవద్దు స్నానం చేయకుండా. అలా ఎప్పుడైతే బీరువాలో మీరు పెట్టి ప్రదేశం ఎలా ఉన్నారంటే ఆ బాక్స్ తీసి మనం డబ్బులు తీసుకున్నప్పుడు ఎంత బాగుంది స్మెల్ అని మనకు అనిపించాలి ఫస్ట్. అలా అనిపించినప్పుడు మాత్రమే ధనలక్ష్మి నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే సంపదనని వేరే వాళ్ళు ఎవరికో డబ్బు ఉందని చెప్పేసి వాళ్ళకి డబ్బు ఎక్కువైపోయింది, అంటే పిచ్చపోవడం చేస్తున్నారు ఇవన్నీ అసలు ఎవరి గురించి మాట్లాడద్దు. వాళ్ళ డబ్బు వాళ్ళ ఇష్టం, మన డబ్బు మన ఇష్టం. మనకి వచ్చిన తర్వాత మంచి పనులు చేసుకోవాలని. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఎంత కష్టపడ్డా డబ్బులు రావట్లేదు అన్న వాళ్ళకి ఏంటంటే ఈ రోజు కష్టపడితే రావట్లేదు. ఓకే, మీకు ఈ రోజు కష్టపడ్డప్పుడు 100 రూపాయలు వచ్చింది. ఉదాహరణ చెప్తాను, 100 రూపాయలు అంటే 100 రూపాయలు అంటే 100 రూపాయలు వచ్చింది ఈ రోజు కష్టం. 100 రూపాయల్లో మీరు వచ్చి దారిలో ఏ కుక్క పిల్లో కనిపించింది, ఒక 5 రూపాయల బిస్కెట్, జస్ట్ ఒక 5 రూపాయల బిస్కెట్ కొనేసి ఒక 5 రూపాయల బిస్కెట్ కుక్క పెట్టేసి దాన్ని చూసి వచ్చేయండి. 100 రూపాయలతో ఒక 5 రూపాయల బిస్కెట్. 100 రూపాయలు వస్తే 100 రూపాయల్లో ఒక చిన్న కుక్క పిల్ల కనిపిస్తే ఆ కుక్క పిల్లకి 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ వేసి వచ్చేయండి. ఆటోమేటిక్ గా మీకు నేచర్ ఎలా ఆలోచిస్తుంది, వీడికి 100 రూపాయలు ఇస్తేనే ఇది ఎంత 5 రూపాయలు మంచి పని చేశాడు కదా, వీడికి ఎక్కువ ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తుంది. నేచర్ మీ గురించి ఆలోచిస్తుంది. మంచి పని ఎప్పుడైతే మీరు మంచి పనులు చేసుకుంటా ఉంటుంటే ధనం ఏంటంటే ఆటోమేటిక్ గా మీ బ్యాంక్ ఖాతాలో ఉన్నది ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటుంది మీరు చేసే పనులు బట్టి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే
ఈ మాత్రం పెట్టుకోవద్దు. ఏంటంటే నాకు డబ్బు అంటే ఆశ లేదండి, బంగారం అంటే ఆశ లేదండి, కార్లు అంటే ఆశ లేదండి, ఇల్లు అంటే ఆశ లేదండి. ఇటువంటివన్నీ తీసేయండి. కోరికలు పెట్టుకోండి. ఆ కోరికలు మెడిటేషన్ లో కాదు, కోరిక పెట్టుకోండి. కోరిక ఏదైనా ఉండొచ్చు, కానీ మన ఒక్క స్తోమత బట్టి మనం కూడుకోవాలి. మన ఒక్క స్తోమత అంటే ఓకే, నాకు ఇప్పుడు కారు కావాలి. ఓకే, కార్ అంటే ఒక 5 లక్షల్లో కారు కొనుక్కోవాలనుకున్నాం. ఓకే, కోరిక కొనింది. కానీ ఇదే ₹1,00,00,000 పెట్టి కారు కొనుక్కోవాలంటే అత్యాశ అయిపోతుంది. ఓకే, అదే ఒక 5 లక్షలు 10 లక్షలు కారు కొనుక్కుంటాను. ఓకే, నా స్తోమత కొద్ది 10 లక్షలు కొనుక్కుంటాను అంటే ఓకే, అది ఓకే. కానీ ₹1,00,00,000 పెట్టి కొనుక్కోవాలంటే మాత్రం అత్యాశ అయిపోతుంది. కోరికను ఉంచండి. ఆ కోరిక మనకి ఎంత వరకు ఉందో అంతవరకు చూసుకొని పెట్టుకోవాలి. ఎక్కువ కోరిక పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా మళ్ళీ మనం ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది. అందుకేంటంటే కోరిక చూసుకుని మనకి ఓకే, కారు కొనుక్కుంటే తప్పేముంది, మంచిగా కారు కొనుక్కున్నారని మంచిగా ఫ్యామిలీ అంతా తిరగచ్చు. ఓకే, బంగారం కొనుక్కుందని బంగారం పెట్టి తిరుగుతుంది అంతే. ఏదన్నా సరే కోరికను మనం చంపద్దు. కోరికలను చంపదు ఏమవుతుందంటే మళ్ళీ జన్మ దానికోసం కూడా తీసుకోవాల్సి వస్తుంది. చాలా మంది తెలియక ఏమనుకుంటారంటే నేను స్పిరిచువాలిటీలోకి వచ్చేసానండి, ఇంకా నాకు అసలు ఏ కోరిక లేదండి, ఇంకేమీ లేదండి, అంతమంది ఇంకేం లేదు. ఇటువంటి మాటలు మీరు పూర్తిగా అంటే మొత్తం ఇప్పుడు మొన్న మధ్యన పంపించాను మీకు, ఎక్కడ గుజరాత్ లోనే ఎక్కడో దగ్గర దగ్గర 2,000 కోట్లు దానం చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళకి గెరతి పుట్టేసి వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళకి మళ్ళీ రాదు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే అది మానేసాం అన్న భ్రమలో ఉంటాం, భ్రమలో అవుతుంది అది. అది ఏ విషయమైనా సరే, కోరిక విషయంలో కానీ ధనం విషయంలో. ధనము అన్నది ఎప్పుడు కూడా ఎలాగ ఆలోచించాలి అంటే ఈ రోజు నా దగ్గర ఉంటే మంచి పని చేద్దును అన్న టైప్ లో మీరు ఎప్పుడైతే ఆలోచించారో ఆ రోజు మీ దగ్గరికి ధనం వస్తుంది గ్యారంటీగా. అది అంతకు ముందు మీరు చేసిన పని అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా అవ్వచ్చు, ఏదో రకంగా ధనం వస్తుంది. అంతేగాని మన దగ్గర ఉండి కూడా నేను దాసి గుమ్మ ఎవరన్నా పొరపాటున మన దగ్గర ఒక 10,000 ఉన్నప్పుడు ఎవరన్నా ఒక 500 అప్పు అడిగారు అనుకో, నా దగ్గర లేదు నేను ఉంటే ఇద్దునన్న మాట అసలు చెప్పొద్దు. సరే అడిగాడు, సరే నా దగ్గర ఉన్నాయి కానీ వేరే దానికి వాడుతున్నాను రా ఏమనుకోకని చెప్పాలి. అంతేగాని నా దగ్గర లేవు అన్న మాట చెప్పకూడదు. 10,000 ఉన్నప్పుడు ఒక 500 ఎవడో అప్పు అడిగాడు, మీరు అయ్యో రెంట్ కడతా పెట్టాను రా సరిపోవరా నాకని చెప్పినా పర్వాలేదు, కానీ నా దగ్గర లేవు అన్న మాట రాకూడదు. ఎప్పుడు కూడా డబ్బులు లేవు అన్న మాట రాకూడదు. నా జీవితంలో అన్ని సవ్యంగా ఉన్నాయి, అన్ని అంగీకరిస్తున్నాను అన్నప్పుడు మాత్రమే ఎప్పుడు విశ్వం అన్న చూస్తారు. ప్రతి వస్తువు ఏది కూడా లేదని చెప్ప సంపూర్ణంగా ఉందనుకోండి ఫస్ట్. అది ఎప్పుడైతే మనకు తృప్తి ఉండాలి ఫస్ట్, ఆత్మ సంతృప్తి ఉండాలి, మనకు తృప్తి కూడా ఉండాలి లైఫ్ లో. ఈ రోజు ప్లేట్ లో రెండే కూరలు ఉన్నాయి, లేదా ఒకటే కూర ఉంది, లేకపోతే పచ్చడి ఉంది. దాన్ని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ప్రేమగా ఎప్పుడైతే మనం తిన్నామో 2 రోజు కూర వస్తుంది. అది అలా అలవాటు చేసుకుంటాం ఫస్ట్. దేనికైనా సరే హ్యాపీనెస్ ప్రతిరోజు మంచం మీద నుంచి మనం మంచిగా మంచం ఉంది, బెడ్ ఉంది, అది నిద్ర పడతా కారణం ఏంటి? మంచం మీద పడుకున్నాం కాబట్టి, అది మంచిగా నిద్ర ఇచ్చింది కాబట్టి, ఫ్యాన్ తిరిగింది కాబట్టి, ఎన్ని జరుగుతున్నాం వలన మనం ఎంత ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నాం మనం. మంచిగా ఇల్లు ఉంది, బెడ్ ఉంది, ఫ్యాన్ కింద కూర్చున్నాం, ఫ్యాన్ వేసుకుంటున్నాం, ఏసీ వేసుకుంటున్నాం, టీవీ చూస్తున్నాం, ఇంత విలాసవంతంగా ఉన్నది. మన స్థాయిని మనం పెంచుకుంటూ ఉండాలి, తగ్గించుకోవద్దు. ఏది లేదన్న మాట చెప్పదు. ఓకే, బండి లేదా కొనుక్కోండి, ఏంటి మెల్లిగా కొనుక్కుంటారా అండి, కార్ లేదా కొనుక్కోండి అంతే. లేదు అన్న మాట చెప్పద్దు ఎప్పుడు. ఉం? ఇంకోటి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మొహ కవలికలను బట్టి మీ ఫేస్ రీడింగ్ ఎవరికి తెలియదు. కొంతమంది అంటారు ఆ నీరసంగా ఉంటారు, ఏంటంటే అక్కడ జీవితంలో లేని కష్టాలన్నీ చెప్తారు. ఆ అవతలోడు చూసి వాడు అన్న పోనీ మీ కష్టాలు చెప్తాడా, ఆడు 4 సెటైర్లు వేసి వెళ్ళిపోతాడు. అది శుభ్రంగా ఎవడన్నా హౌ ఆర్ యూ, మీరు ఎలా ఉన్నారు అంటే ఐఎమ్ సూపర్ అంతే, ఐఎమ్ సూపర్ బ్రహ్మాండంగా ఉన్నాను నేనంటే ఆడు బలుపు మాడిపోతుంది ఫస్ట్, ఆడు పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆడు ఏమడిగాడు, హౌ ఆర్ నువ్వు ఎలా ఉన్నావు అని అడిగాడు, బాగున్నావా అని అడిగాడు అంటే క్వశ్చన్ మార్క్ లో తప్పు ఉంది, బాగున్నావా అని అడిగాడు. నేను సూపర్ గా ఉన్నానంటే ఆడు ఇంకా బలు మాడిపోతుంది అనమాట. ఈయన అనవసరంగా అడిగాను, అసలు ఇది గొప్పనే లేదంట, అసలు ఇది ఈడియం మనిషి రా బాబు, అసలు ఏమన్నా గొప్ప ఉండే.
అన్న టైప్ లో అడిగినట్టు హౌ ఆర్ యూ అంటే. అందుకే ఎవరిని బాగున్నావు అని అడగకూడదు. ఇంకేంటి సంగతులు. పత్రి సార్ ఏమంటారు? ఇంకేంటి సంగతులు, ఏంటి విశేషాలు, ఇది నేర్చుకోండి. హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ ఆరోగ్యం ఎలా ఉంది. ఇటువంటి అన్ని కూడా మంచి మాటలు కాదు. ఇంకేంటి సంగతులు, ఎలా ఉన్నారు అన్న విషయం కూడా ఇంకేంటి సంగతులు, ఏంటి విశేషాలు. మనకి కొన్ని విషయాలు ఏంటి, హౌ ఆర్ యూ, హలో, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, మీ హెల్త్ ఎలా ఉంది, ఇటువంటి విషయాలన్నీ పక్కన పెట్టండి ఫస్ట్. ఇంకేంటి సంగతులు, ఏంటి విశేషాలు. ఎవరన్నా బాగున్నావా అంటే సూపర్. సూపర్ అన్న మాట ఎవరు చెప్పాలంటే అది గుండు పగిలిపోవాలి మనం. అంత బాగా చెప్పాలి. సూపర్, బ్రహ్మాండంగా ఉన్నాను, అన్ని ఆనందమే. అంతే. ఎప్పుడైతే మీరు ఆనందంగా ఎప్పుడైతే చెప్తారో అది మాత్రం కరెక్ట్. ఇంకోటి ఏం చేయాలంటే ధనం విషయంలో మాత్రం కంపల్సరీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ దగ్గర 10,000 రూపాయలు ఉన్నప్పుడు మీరు ఎవరికన్నా సహాయం చెయ్యాలి అనుకుంటే 1,000 రూపాయలు మాత్రమే చేయండి. మీ దగ్గర 10,000 ఉన్నాయని చెప్పేసి 10,000 చారిటీకి పంపించేస్తా అన్న మాట ఎక్కువ చేయదు. మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు మీరు చారిటీ చేయాలంటే 10,000 చేయండి. ఎందుకంటే 1%, 2%. గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. చాలా విషయాలు చాలా మంది ఏం చేస్తారంటే ఏదో ఏదో అద్దె కడదామో 10,000 పక్కన పెట్టుకుంటాడు. గమ్మున ఎవడో అవసరం ఉంటాడు, ఈ రోజు ఇచ్చేస్తాను అంటాడు. ఈ రోజే ఇచ్చేస్తా అంటే ఇక్కడ ఇంటి ఓనర్ పొద్దున్నే అడుగుతాడు అది. ఆడు రేపు పొద్దున్నే ఇచ్చేస్తా అంటాడు. ఆడు ఇల్లు ఉండండి, ఆ 4 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత ఇస్తాడు. ఈ లోపల మన ఇంటి ఓనర్ తో బాధపడాలి. ఈ రోజే ఇచ్చేస్తా అన్నప్పుడు తీసుకుంటాం ఎందుకు? ఫస్ట్ లాజిక్ ఆలోచించాలి. ఈ రోజే ఇచ్చేస్తా అన్నాడు, ఎందుకు తీసుకున్నాడు మరి? ఈ రోజే ఇచ్చేస్తే అది ఆలోచించుకుని చూసుకుని ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ కూడా ఎవరిని డబ్బులు ఉన్న వాళ్ళని చులకన భావంతో చూస్తాం, కానీ వాళ్ళకి పొగరు ఎక్కువైపోయింది అటువంటి మాటలు మాట్లాడదు. ఎవరి డబ్బు, ఎవరి సంపద, ఎవరి జ్ఞానం వాళ్ళదే. వేరే వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. మన దగ్గర ఉందా, మంచిగా ఎంజాయ్ చేస్తూ ఖర్చు పెట్టండి. ఎలా ఖర్చు పెట్టాలి? ఈ రోజు ఏమైనా తినాలని వెళ్ళి తెచ్చుకోండి బ్రహ్మాండంగా. ఈ రోజు నేను వెజ్ బిర్యానీ తెచ్చుకుంటున్నా, వెజ్ బిర్యానీ తెచ్చుకుంటాకి ఈ 500 నేను ఖర్చు పెడుతున్నాను అంటే హ్యాపీగా ఎంతో ప్రేమగా పంపిస్తున్నాను, మళ్ళీ అంతే ప్రేమగా రావాలని చెప్పి అనుకుని ఇవ్వండి. థ్యాంక్ యూ, ఇంత డబ్బు వచ్చినందుకు నాకు. థ్యాంక్ యూ యూనివర్స్, డియర్ మనీ, థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ మీ. ఎంత బాగా పనిచేస్తుంది అంటే అంత బాగా పనిచేస్తుంది. ఇలాగా ప్రతి దాంట్లోనూ మనం అప్లై చేసుకుంటే వెళ్తే జీవితం యొక్క ఏదైనా మారుతూ ఉంటుంది. ధనం విషయంలో అయితే మారుతుంది. ధనం మీద ఇప్పుడు కూడా మంచి భావనే ఉండాలి. ఎలా ఉండాలంటే 1,00,00,000 రూపాయలు వస్తాయి కదా, 1,00,00,000 రూపాయలు వస్తే మనం ఏం చేస్తాం అన్నది కూడా ఆలోచించాలి. 1,00,00,000 అయితే ఎంత చారిటీ చేయగలం మనం, ఎక్కడైనా పిరమిడ్స్ కట్టించగలమా, ఏం చేయగలం అన్న టైప్ లో ఆలోచించుకోవాలి. ఆ టైప్ లో ఎప్పుడైతే ఆలోచించారో అప్పుడు మాత్రమే ధనం యొక్క విశ్వరూపం మనకు చూపిస్తుంది. ధనం విశ్వరూపం చూపిస్తుంది అంటే తాండవం చేస్తుంది మనం చూసుకుంటే. ఇవన్నీ పాటించిన తర్వాత మాత్రమే ధనం యొక్క విలువ తెలుస్తుంది, ధనం యొక్క విశ్వరూపం మనకు తెలుస్తుంది. సంపద నిర్వచనం ఇదే. హ్యాపీగా ఉంచుతాకి సృష్టించిందే సంపద. అది అందరికి అందుబాటులో ఉంది, కానీ మనం ఎలా తీసుకున్నామో ఆలోచించుకోవాలి. దానికి పర్టికులర్ గా ఈ నేను చెప్పిన రూల్స్ అన్ని మీరు పాటించుకుంటా వెళ్తే 100% కూడా రిజల్ట్స్ వస్తాయి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే పొరపాటును గుర్తుపెట్టుకోండి, మీరు సంపాదించే దాంట్లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి 2% మాత్రం యూనివర్స్ ఖర్చు పెట్టండి. ఇది సక్సెస్ ఫార్ములా. ఎవరికి దగ్గరికైనా మీరు సక్సెస్ పర్సన్స్ ఎవరి దగ్గరికైనా వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ వాళ్ళు చారిటీ ఎంత చేస్తున్నారో చూసుకోండి. కంపల్సరీ 30%, 20% చారిటీ చేస్తారు. యూనివర్స్ లా ప్రకారం 2% సరిపోతుంది. 2% తర్వాత మీ ఇష్టం, మినిమం అయితే 2%. ఇది ఎప్పుడైతే మీరు అప్లై చేసుకుంటే జీవితంలో ముందుకు వెళ్ళారో ఆ రోజు మనకు సంపద ఒక నిర్వచనం మారుతుంది. వస్తూనే ఉంటాయి.
తర్వాత ఇంకోటి ఏంటంటే భావన మార్చండి ఫస్ట్. ధనం ఉంటే కాదు. ఈ రోజు నా దగ్గర సంపూర్ణంగా ఉంది, ధనం వస్తుంది నా దగ్గరికి అని చెప్పి భావనతో ఉండండి. అప్పుడు మాత్రమే ధనం వస్తుంది. మనకి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీకు ఎప్పుడైనా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు క్లాసులో కూడా. మీరు ఎప్పుడైనా గమనించలేదో, ఇంట్లో వాళ్ళు టిఫిన్ చేసి రెడీ చేసి పెడతారు మనకి. నాకు వద్దు, ఈ రోజు నేను తిన్నాను, బయట తింటానని చెప్పి వెళ్ళిపోయిన కూడా టిఫిన్ దొరకదు ఎవరికి కూడా. ఎప్పుడైనా మీరు గమనించారా? టిఫిన్ కానీ భోజనం కానీ ఇంట్లో వాళ్ళు రెడీ చేసి పెడతారు. పెట్టగానే నాకు ఆఫీస్ టైం అయిపోయింది, స్కూల్ టైం అయిపోయింది, వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడా కూడా భోజనం దొరకదు. టైం ఉండదు, లేకపోతే భోజనం దొరకదు. ఎప్పుడైనా మీరు గమనించారా? హ్యాండ్ రైజ్ చేయండి నిజం అనుకున్న వాళ్ళు. అది ఎందుకో తెలుసా? ఆ ఫుడ్ ని మనం నిర్లక్ష్యం చేసాం అక్కడ. ఇంట్లో రెడీ చేసి పెట్టినప్పుడు ఆ ఫుడ్ కి వాల్యూ ఇవ్వలేదు, మదర్ కి ఇవ్వలేదు, అక్కడ చేసిన వ్యక్తికి ఇవ్వలేదు, అక్కడ తిని అన్నం పరబ్రహ్మ స్వరూపం అలాగేంటంటే ఇవ్వలేదు, విలువ ఇవ్వలేదు. అలా ప్రతి మనిని కూడా మనం ఆ రోజు చులకనా భావంతో చూస్తాం. ఏముంది, ఏంట్రా నీకు అవసరమా, ఓకే తీసేసుకో. కొత్త ఏటీఎం నుంచి ఇలా లాగుతారు అంతే, ఏటీఎం నుంచి ఇలా లాగేస్తారు, తీసేసుకో, నీకు ఇవ్వాల్సిన డబ్బులే కదా తీసేసుకో. ఇది మానేయండి ఫస్ట్. ఏటీఎంకి వెళ్ళండి, చక్కగా తెచ్చుకోండి, శుభ్రంగా నోట్లో శుభ్రంగా పరుచుకోండి, కాసేపు చూడండి ప్రశాంతంగా, తర్వాత మంచిగా బీరువాలో పెట్టుకోండి. ఒక రోజు 2 రోజులు నిద్రపించండి ఇంట్లో లక్ష్మీదేవి, ఆ తర్వాత రోజు పంపించండి. అంతేగాని ఏటీఎం బరా తీసేసుకుంటాం, లాగేసుకుంటాం, వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం, అయితే దీనికోసమైనా కదా ఎంతసేపు మాట్లాడి వెళ్ళిపో నువ్వు అని. అక్కడ ఏం చేస్తున్నారంటే మీ చేతికి వచ్చిన లక్ష్మీదేవిని నాకు వద్దని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మీరు మా ఇంటికి వచ్చారు, లేదు లేదు మీరు గేట్ దగ్గర ఉండండి, మేము టీ ఇచ్చేస్తాం, మీరు తాగేసి వెళ్ళిపోండి అంటే మీరు మళ్ళీ వస్తారా? మీరు 7 దాకా వచ్చారు, మీరు కింద, లేదు లేదండి ఈ కిందకి ఇచ్చేస్తానండి, కింద తాగేసి మీరు వెళ్ళిపోండి అని మళ్ళీ వస్తారా ఇంటికి? లక్ష్మీదేవిని అదే చేస్తున్నారు. ఏటీఎం దగ్గర నుంచి డైరెక్ట్ ఇలా లాగేస్తున్నారు. ఏటీఎం అసలు ఇంటి దగ్గర గేట్ దగ్గర కూడా, ఏటీఎం దగ్గర నుంచి ఆడ నుంచే పెడతారు బయట. ఇదిగో 10,000 వాళ్ళకి తీసేసుకో వెళ్ళిపో నువ్వు అంతే. ఎక్కడ రానుతున్నారు లక్ష్మీదేవిని ఇంటికి? ఈ ఎప్పుడైతే ఇన్ని మార్చుకుంటూ వెళ్ళాలి, మార్చుకుంటే వెళ్ళినప్పుడు మాత్రం లైఫ్ బాగుంటుంది. మీరు వేసుకుని పర్సులు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ అంతా మంచిగా ఉన్నాయో లేదో చూసుకుని, బాగాలేదా పక్కన పడేసి మంచిగా కొనుక్కోండి, మంచి బ్యాగ్స్ కొనుక్కోండి, మంచి పర్సులు కొనుక్కోండి, అన్ని మంచిగా పెట్టుకోండి. అప్పుడు మాత్రమే ధనలక్ష్మి అన్నది మనతో ఉంటుంది. సంపద అంటే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంచడం గురించి ఉంచుతుంది. మనం హ్యాపీగా ఉంటుంది, సంపద కూడా హ్యాపీగా ఉంచుతుంది. మనం అందు గురించి ఏంటంటే గమనించండి ఫస్ట్. జీవితంలో ఏ తప్పైనా జరుగుతుంది, పదే పదే జరుగుతుంది అంటే దానికి ఒక నిర్వచనం ఉంటుంది, మూలం ఉంటుంది, మూలం పట్టుకోవాలి. ఓకే, తరచుగా అందరూ అప్పుల పాలైపోతున్నారు అనుకోండి, దానికి ఏంటి రిపీటెడ్ గా మాటలు అప్పులు చేస్తున్నారు, అప్పులు చేస్తున్నారు, అప్పులు చేస్తున్నారు. దానికి ఎలాగ ఒక బ్రేక్ వేసుకోవాలి కంపల్సరీ. ఓకే రైట్, ఈ నెల ఓకే లాస్ట్ మంత్ 10,000 అప్పు చేశాను, ఈ మంత్ అసలు నేను చేయకూడదు, పోనీ 5,000 చేశారు ఈ మంత్, ఓకే రైట్, నెక్స్ట్ మంత్ వచ్చి 2,000 చేయాలి, తర్వాత మంత్ తర్వాత ఒక డే వచ్చేటప్పటికి అసలు అప్పులు చేయకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే అవుతుంది, బ్రేక్ అన్నది అక్కడ పడుతుంది. అలాగా అలా ఎప్పుడైతే మనం బ్రేక్ పడకుండా మార్చుకుంటా లైఫ్ స్టైల్, ఇన్ కేస్ మనం ఎవరికైనా డబ్బులు ఇస్తుంటే రావట్లేదు, వాడి దగ్గర ఏదో రకంగా తీసుకొచ్చి ఎవరో బాబు ఏదో బతిమాలో బాబా డబ్బులు ఇచ్చేసుకున్న తర్వాత ఇంకా అప్పుడు ఏం చేయాలి? మన చేతిలో డబ్బులు ఇస్తే మనకు రావు, వెనక్కి రావు అన్న ఫీలింగ్ మనకు వచ్చేసినప్పుడు ఏం చేయాలి? ఎవడో పొరపాటున ఒక 10,000 అప్పు కావాలి మన దగ్గరికి వచ్చినట్టు, మన చుట్టమే ఇంక తప్పదు ఇవ్వాలి అన్న ఫీలింగ్ మనకు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒక 1,000 రూపాయలు చేతిలో పెట్టి, ఒరే బాబు నువ్వు ఇవ్వక్కర్లేదురా, నీ దగ్గర ఉంచుకోరా, నా దగ్గర పరిస్థితి నాకు అంతంత మాత్రం ఉంది, ఇది 1,000 రూపాయలు ఉన్నాయి, ఉంచుకో, నాకు ఇవ్వద్దని చెప్పాను. మీరు ఇవ్వద్దని ఎప్పుడైతే చెప్పారో ఆడు మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు అప్పాడు. అంతేగాని 10,000 మీరు ఇచ్చే అలవాటు చేసిన తర్వాత మళ్ళీ ఆడిని అడిగి ఆడు ఎలాగో ఇవ్వడం మీకు తలనొప్పి పెట్టేయండి. అదే 10,000ది 1,000 రూపాయలతో పోయిందని చెప్పేసి ఎవరికో మంచి విషయాన్ని ఖర్చు పెట్టాం, పోగా ఆడు హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి ఇచ్చేయండి డైరెక్ట్.
ఇటువంటివన్నీ కూడా మీరు అప్లై చేసుకుంటే వెళ్ళిపోతాయి ఉంటే ధనలక్ష్మి మీ దగ్గర ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వండి. లక్ష్మీదేవి వస్తే థ్యాంక్ యూ, అసలు నువ్వు నా దగ్గరకు వచ్చినందుకు హ్యాపీనెస్, ఎంత మన ఇంటికి పిల్లోడు వస్తే ఎంత బాగా చూసుకుంటా అంత ప్రేమగా చూసుకున్న తర్వాత వాడుకోండి. ఇవన్నీ మెల్లిగా అప్లై చేసుకుంటే మాత్రం అది ఎంత పెద్ద ఆర్థిక సమస్య అయితే మాత్రం ఈజీగా త్వరగా మీరు దానం యొక్క నిర్వచనం తెలుసుకుని పూర్తిగా లక్షాధికారులుగా కోటీశ్వరులుగా అందరూ మారాలనుకుంటూ ఎంతో హ్యాపీగా మీ జీవితాలు ఉండాలని కోరుకుంటూ జైహో పత్రిజీ, థ్యాంక్ యూ, జైహో పత్రిజీ అన్న క్వశ్చన్ ఉంటే అడగండి. ఆ క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా చిన్నగా అడగండి, ఈ సబ్జెక్ట్ గురించి అడగండి. పెద్దగా పెద్ద లెంత్ తో వద్దు, చిన్నగా అడగండి క్వశ్చన్, అది కూడా ఈ సబ్జెక్ట్ గురించి అడగండి. జైహో పత్రిజీ, థ్యాంక్ యూ. ఇందాక నీ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు తీసేసి మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. హలో సార్. హలో సార్, వినిపిస్తుందా సార్? చెప్పండి. సార్ యాక్చువల్లీ నేను జాబ్ లో జాయిన్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అవుతుంది సార్. నాకు ఇప్పుడు ఈ మంత్ శాలరీ తగ్గించారు, 5,000 తగ్గించారు. దీనికి నేను ఏం చేయాలి సార్? దేన్ని తగ్గించారండి? అంటే యాక్చువల్లీ నేను జాబ్ లో జాయిన్ అయ్యాక 3 months లో పెంచుతానని చెప్పారు. బట్ జాయిన్ అయిన 1 month కి ఇచ్చారు. సార్ ఇప్పుడు ఏమంటున్నారు, మేనేజర్ సార్, స్కూల్ నుంచి అవ్వకుండా నీకు పర్సనల్ గా నేను ఇచ్చాను, ఇప్పుడు నా కంపెనీ క్లోజ్ అయింది, నేను ఇవ్వలేను అని అట్లా చెప్తున్నారు సార్. కొంచెం ఇష్యూస్ కూడా అవుతున్నాయి. అంటే ఊకే నా పైన ఏదో ఇరిటేట్ అవ్వడం, సీరియస్ అవ్వడం, కొంచెం అట్లా ప్రాబ్లమ్స్ కూడా అవుతున్నాయి సార్. ఇంకొక అమ్మాయి నా మీద చెప్పడం, సార్ నమ్మి నాతో అట్లా బిహేవ్ చేస్తున్నారు. చూసుకోండి మెల్లిగా, అంటే తగ్గుతుందంటే మళ్ళీ ఏమైనా మంచి జాబ్ ఏమైనా వస్తే అప్లై చేసుకుని ఇది జాగ్రత్త మెల్లిగా చేసుకోండి అంతే. అయితే ఇంకోటి సార్, మనీ గురించి నేను ఒకటి 21 days చేశాను సార్. ఇట్లనే చెప్తే చేశాను. అది చేశాక ఇట్లా తగ్గింది, అంటే ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం కూడా ఏం చేశారు? సాల్ట్ ఒకటి చెప్పారు సార్. ఇలాగే 21 days 3 times 108 times మై డియర్ మనీ, ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 108 times చెప్పమన్నారు డైలీ. 21 days అలాగే చేశాను సార్. ఓకే, ఉప్పు పెట్టిన ఉప్పు ఏం చేశారు? వాటర్ లో ఫ్రెష్ చేసేయమన్నారు సార్. ఒకసారి రేపు మార్నింగ్ ఒకసారి కాల్ చేయండి, ఒకసారి చూస్తాను, చూసి చెప్పండి. సార్ వెంకటేశ్వర సార్ చెప్పండి. నమస్తే అందరికి. సారది నాది ఐడియాలజీ కలుస్తా ఉంటాయి. పొద్దున మనీ ధ్యానం అయింది, ఇప్పుడేమో మనీ చెప్తున్నారు సార్. మొన్న ఏదో నాకు వినలేదు సార్, అసలు మీ క్లాస్ వినలేదు నేను అసలు. కాదు కలుస్తున్న ఐడియాలజీ అంటున్నా. ఇద్దరిది థాట్స్ కలుస్తుంటే ఒకటేసారి అంటున్నా. మొన్న సారు క్షమాదేదో చెప్పా, పొద్దున అది ఆ రోజు పొద్దున్న క్షమాదే అయింది. అలాగా అయితే ఈ మనీది నిజంగా అది ఎనర్జీ, ఒక మనీ కూడా ఒక ఎనర్జీ అమ్మా, శక్తి స్వరూపం. సో దాన్ని మనం సరైన విధంగా గౌరవించకపోవడం వల్ల మన దగ్గర రావట్లేదు అది. కాబట్టి అది ఇంకొకటి ఏంటంటే, చాలా మంది మనం చూసి ఏడుస్తున్నారు, డబ్బులు పెరుగుతున్నాయి అది ఇది అనుకుంటారు. ఎప్పుడైనా అది ఇంకా మంచిదే. వాళ్ళు ఎంతెంత అంటామంటే అది పెరుగుతూ ఉంటది. అలాగా మనం కూడా ఇందాక సార్ చెప్పినట్టుగా ఇంకొకరిని చూసి వాళ్ళ గురించి మనం ఏడవకూడదు, వాళ్ళకి మనం పెంచుతున్నట్టు. ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే అప్పు అన్న పదాన్ని వదిలేయాలి. అది ఒక స్విచ్ వర్డ్, యూనివర్స్ లో ఒక స్విచ్ వర్డ్, అంటే దాన్ని బూస్ట్ చేస్తుంది. ఏ పదం చెప్పామో దాన్ని మల్టిపుల్ అయిపోతుంటాయి. అందుకు అప్పు అన్న పదాన్ని వదిలేసి అప్పున్నాము ఇవ్వాలి కాదు, ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వాలి, డబ్బు ఇవ్వవలసింది వాళ్ళకి ఇచ్చేయాలి, ఈ పదాన్నే వాడాలి. కొన్ని పదాలు ఉంటాయి యూనివర్స్ లో, స్విచ్ వర్డ్స్ అంటారు. అవి ఏంటంటే ఇమీడియట్ యూనివర్స్ క్యాచ్ చేసి ఓహో అది కావాలేమో అని ఇచ్చేస్తుంటది. అటువంటి వాటిలో అప్పు అనేది కూడా ఒకటి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఓకే, థ్యాంక్ యూ. అదే చెప్దామని చేసి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. టిఫిన్ చేస్తున్నా, అందుకని వీడియో ఆన్ చేయలేదు. ఓకే సార్, ఓకే. ధనలక్ష్మి గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఈ రోజు చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు సార్. నేను చెప్పాలనుకున్నదే వెంకటేశ్వర సార్ చెప్పేశారు. ఇప్పుడు పొద్దున సార్ అదే చెప్పారు, ఇప్పుడు మీరు అదే చెప్పారు సార్. ఓకే. చాలా బాగుంది సార్. ఇవాళ హ్యాపీగా కూడా అనిపిస్తుంది అనమాట. ఇంత మంచి సబ్జెక్ట్ చెప్పినందుకు సార్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రెండ్స్ మనందరం సార్ కి క్లాస్ కొడదాం. థ్యాంక్ యూ. భానుమతి గారు చెప్పండి. భానుమతి గారు హ్యాండ్ రైజ్ చేశారా? అవును సార్. డబుల్ వస్తుంది వాయిస్. సార్ నిజం సార్, బాగుంది సార్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సార్. ఎలా కేర్లెస్ గా లేకుండా మనీని ఎలా గౌరవించాలో చెప్పారు సార్. చాలా బాగుంది సార్. అప్లై చేస్తాను సార్. ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి అప్లై చేస్తాను సార్. ఇంకా మీకు ఇంకో విషయం చెప్తా. బీరువాలు ఉంటాయి కదా, బీరువాల పైన మన పిరమిడ్ క్యాప్స్ ఉంటాయి కదా, పైన ఒకటి పెట్టేసుకుంటే బీరువా పైన. ఓకే సార్. మంచిగా వర్కౌట్ అవుతుంది, అది కూడా పెట్టేసుకోండి. ఓకేనా? ఓకే. ఇంకెవరు మాట్లాడతారు?